ఏపీలో పెరగనున్న అసెంబ్లీ స్థానాలు. ఏపీలో అసెంబ్లీ స్థానాల పెంపు 2026లోనేనని కేంద్రం స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 173 ప్రకారం 2026లో జనాభా లెక్కల అనంతరం ఏపీలో 175 అసెంబ్లీ స్థానాల నుంచి 225కు పెంచనున్నట్లు తెలిపింది. నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడే ఎస్సీ/ఎస్టీ స్థానాల పునఃసర్దుబాటు చేయనున్నట్లు పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014ను న్యాయ మంత్రిత్వ శాఖ ద్వారా మార్చి 1, 2014న గెజిట్లో ప్రచురించినట్లు వివరించింది. పింఛన్ల కోతపై కసరత్తు. కూటమి ప్రభుత్వం సామాజిక పింఛన్ల కోతపై కసరత్తు చేస్తోంది. ఎన్నికలకు ముందు పింఛన్ను 4,000కు పెంచుతామని చంద్రబాబు ఆయన పార్టీ నాయకులు విస్తృతంగా ప్రచారం చేశారు. వికలాంగుల పింఛన్ను 6,000కు పెంచుతామన్నారు. కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత హామీ మేరకు పింఛన్ను పెంచారు. ఇంతవరకు బాగుంది. అయితే ఆర్థికంగా భారాన్ని తగ్గించుకోవాలని కూటమి నేతలు భావిస్తున్నారు. నేడు తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో చంద్రబాబు పర్యటన. నేడు ఏపీ సీఎం చంద్రబాబు తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ముందుగా తిరుపతి జిల్లా శ్రీ సిటీలో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. శ్రీ సిటీ పర్యటన అనంతరం నెల్లూరు జిల్లాలోని సోమశిల ప్రాజెక్టు సందర్శన చేయనున్నారు. పోలవరం ఫైళ్లు దగ్ధం, 4 అధికారుల సస్పెన్షన్. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు కార్యాలయంలో ఫైళ్లను దగ్ధం ఘటనలో ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. 4 అధికారులను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. నేటి నుంచి ఉద్యోగుల బదిలీలు. సోమవారం నుంచి ఏపీలోని 15 శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు ప్రారంభం కానున్నాయి. 5 ఏళ్ల సర్వీసు పూర్తయిన ఉద్యోగులందరికీ ట్రాన్స్ఫర్ తప్పనిసరి. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ట్రాన్స్ఫర్లకు సంబంధించి ఎటువంటి మార్గదర్శకాలు విడుదల కాలేదు. వీరిలో అధిక శాతం మంది బదిలీలపై విముఖంగా ఉన్నారు. ఆ మార్గదర్శకాలు నేడు వెలువడొచ్చని, ఈ నెలాఖరులోగా ప్రభుత్వం ప్రక్రియను పూర్తి చేయొచ్చని సమాచారం.